హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పబోతున్నానండి. మీకు కావాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యాక్చువల్గా నేను అవన్నీ ఒక్కొక్కటి పెట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నానండి. కానీ అసలు టైం సెట్ అవ్వలేదు. పిల్లలతో అస్సలు అవ్వదు కదా, అందుకే ఇలా అయితే వీడియో తీశాను. దీపావళి పూజ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమలు పెట్టుకొని గుమ్మాలకు తోరణాలు కట్టుకొని చక్కగా అలంకరించి ఉంచుకోవాలండి. ఉదయం నిత్య పూజ ఎలా చేసుకున్నా దీపావళి పూజ మాత్రం సాయంత్రంనే చేసుకోవాలి. మనం ఎక్కడ పూజ చేయాలి అనుకుంటున్నామో అక్కడ ఒక పీట వేసి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత ఒక ఎరుపు వస్త్రాన్ని పరచాలండి. పీట మీదనే లక్ష్మీదేవి ఫోటోతో పాటు విష్ణుమూర్తి ఫోటో కానీ లేదంటే సత్యనారాయణ స్వామి ఫోటోలను కానీ పెట్టుకోవాలండి. లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి ఫోటో కూడా ఉండాలండి. మనం చేసే పూజకు ఫలితం అనేది ఉంటుంది. తర్వాత పీట పైన కొంచెం బియ్యం వేసి దానిపైన అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలండి. ఆ తర్వాత వాటిపైన పసుపు కుంకుమ వేసి దానిపైన కలశం పెట్టుకోవాలి. కలశం కోసం రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకొని దాని చుట్టూ 3 సార్లు కానీ 5 సార్లు కానీ ఎర్ర దారాన్ని చుట్టుకోవాలి. కలశం కొంతమందికి ఆచారం ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ ఈ కలశం దీపావళి రోజున మాత్రం ఎవరైనా పెట్టుకోవచ్చు. బియ్యం పోసి దానిపైన చెంబును పెట్టుకోవాలి. ఆ చెంబు చుట్టూ పసుపు రాసి దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ చెంబులో వాటర్ పోసి దానిలో పసుపు కొమ్ము వేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ అక్షంతాలు వేసుకోవాలండి. వెండి నాణం ఉంటే వేసుకోవచ్చు, వెండి నాణం లేకపోతే ఒక రూపాయి కాయిన్ అయినా వేసుకోవచ్చండి. అలాగే ఒక పచ్చి వక్క వేసుకోవాలి, అది లేకపోతే మామూలు వక్క వేయండి. అలాగే ఒక యాలక్కాయ కూడా వేసుకోవాలి. అమ్మవారికి సుగంధ భర్తాలంటే చాలా ఇష్టం అండి, అందుకే జవాది పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వ, గోమాతి చక్రం, తామర గింజ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ దీపావళికి ముందే తెచ్చుకుంటే పూజ చేసేటప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. గరిక కొంచెం వేసుకోవాలండి. అందులో మామిడాకులు పెట్టుకొని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ను పెట్టి బియ్యం పోసి దానిపైన ఒక ప్రమిద పెట్టి దీపారాధన చేసుకోవాలి. కలశం పెట్టుకున్నాక ఆ పీటపైనే మరొక పక్క నవగ్రహాలు పూజ చేసుకోవడం కోసం 9 సార్లు బియ్యం వేసి దానిపైన పచ్చి వక్కలు పెట్టుకోవాలండి. ఆ పచ్చి వక్కల్ని నవగ్రహాలుగా భావించి గ్రంథం, కుంకుమ పెట్టి నవగ్రహాల స్తోత్రం చదువుకోవాలి. ఒక 2 ఖర్జూరాలు, పువ్వులు పెట్టి పూజ చేసుకోవాలి. ఇవి చేయలేమో అనుకున్నవారు నవగ్రహాల స్తోత్రం చదువుకున్నా పర్వాలేదు. వాటి పక్కనే పసుపు వినాయకుడు చేసి పెట్టుకోవాలి. మన దగ్గర లక్ష్మీదేవి, వినాయకుడు విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఉంటే పెట్టుకోవచ్చు. అమ్మవారి పాదాలు ఫోటోలు ఉంటే పెట్టుకోవచ్చండి. అలాగే ఆ పీట పైన స్వస్తిక్ గుర్తు కూడా బియ్యంతో వేసుకోవాలండి. ఆ స్వస్తిక్ గుర్తు పైన కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు మనం చేసే పూజ విజయవంతం అవ్వాలని ఈ గుర్తు వేసుకుంటాము. మన దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటే కనుక చక్కగా పువ్వులతో కానీ వెండి పువ్వులతో కానీ కాయిన్స్తో కానీ అన్నీ వేసుకుంటూ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. గవ్వలు కానీ గోమేతకాలు, తామర గింజలు ఇంకా ఏమున్నా కానీ అమ్మవారి సహస్రనామాలు లేదా అష్టోత్తరాలు కానీ అవి వేసుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది. మీరు వేసుకునే బంగారం ఏమైనా కానీ వాటిని పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుభ్రం చేసి పూజలో పెట్టుకోవాలండి. ఇప్పుడు చెప్పేవన్నీ చేయాలని ఏమీ లేదండి. మన దగ్గర ఉన్న వాటిని పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అమ్మవారు చూస్తారండి. మనం చేయగలిగేంత, కొనగలిగేంత పెడితే చాలండి. ఇంత పెట్టండి అని లక్ష్మీదేవి అడగదండి. అమ్మవారికి జలదీపం పెడితే చాలా మంచిదండి. అలానే ఉప్పుతో కూడా దీపం పెట్టుకోవాలి. మీరు ఉప్పు దీపం పెట్టాలి అనుకుంటే ఒక ప్రమిదలో గల్లు ఉప్పు వేసి దానిపైన ఇంకో ప్రమిదలో దీపం పెట్టుకోవాలి. అమ్మవారికి చిట్టు గాజులతో పూజ చేసుకోవచ్చండి. లక్ష్మీదేవి చిత్రపటం లేకపోతే పసుపుతో గౌరీదేవిని చేసి వాటిని లక్ష్మీదేవి అనుకొని పూజ చేసుకోవచ్చండి. గాజులు కూడా అమ్మవారికి పెట్టాలండి. అమ్మవారికి కుంకుమ పువ్వు అంటే చాలా ఇష్టం, ఉంటే పెట్టుకోవచ్చు పూజలో. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టాల్సినవి ఏంటో అవి కూడా చూద్దామండి. తర్వాత యాలకులు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. 5 యాలకులు, లవంగాలు అలాగే ధనియాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అవి కూడా మీరు అమ్మవారికి పెట్టడానికి చూడండి. గవ్వలు 5 కానీ 3 కానీ 9 కానీ పెట్టుకోండి. ఇవన్నీ పెట్టడానికి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్లు కానీ ఏం అవసరం లేదండి. ఇలా చక్కగా మట్టి ప్రమిదల్లో పెట్టుకున్నా పర్వాలేదు. లక్ష్మీదేవి దగ్గర పచ్చ కర్పూరం కానీ అత్తరు, జవాది పౌడర్ కానీ ఉంటే పెట్టండి. ఆ తర్వాత పసుపు కొమ్ములు కూడా పెట్టుకోవాలి.
అమ్మవారి దగ్గర ధనమే కాదండి, ధాన్యం కూడా పెట్టుకోవాలి. అలాగే కొన్ని ధాన్యం కూడా సిద్ధం చేసుకోవాలండి. మన ఇల్లు ధనధాన్యాలతో తులతూగాలి అంటే అమ్మవారి దగ్గర ధాన్యం కూడా పెట్టుకోవాలి. ఇవి పెట్టుకోవటానికి చిన్న మట్టి కుండలు తీసుకుంటే బాగుంటుందండి. 3 లేదా 5 కుండలు పెట్టుకోవాలి. ఒక ముంతలో గోధుమలు, ఇంకో ముంతలో కందిపప్పు, ఇంకో ముంతలో పెసలు, అలాగే పెసలతో దోశలు వేసి పెడితే చాలా మంచిదండి ఆ రోజు. తర్వాత నవధాన్యాలు, ఇంకో దానిలో బియ్యం వేసి పూజలో పెట్టుకోవాలండి. ఈ ముంతలు దొరకకపోతే మాత్రం మనకి కొంచెం పెద్ద మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, అందులో అయినా పెట్టుకోవచ్చు. దీపావళి లక్ష్మీ పూజలో దీపారాధన కోసం ప్రమిదలు 8 కానీ 12 కానీ తీసుకోవాలండి. పోయిన సంవత్సరంలో లక్ష్మీ పూజలో పెట్టిన ప్రమిదలు ఈ సంవత్సరం లక్ష్మీదేవి పూజలో పెట్టకూడదు. ఇందులో 2 ఒత్తులు ఒకటిగా చేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అయితే చేసుకోవాలండి. లక్ష్మీదేవి పూజలో కుబేర పూజ చేసుకుంటే చాలా మంచిదండి. కుబేర విగ్రహం కానీ చిన్న చిత్రపటం కానీ ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. అవేమీ లేకపోతే ఇంకా ఇక్కడే కుబేర ముగ్గు వేసి దానిపైన దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఇవన్నీ చేయాలని ఏమీ లేదండి, మనకి ఉన్నంతలో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ఎలాంటివి ఇష్టమో అనేది ఈ వీడియోలో చెప్పానండి. దీపావళి రోజున రాత్రంతా దీపం వెలిగితే చాలా మంచిదండి. దానికోసం ఒక పెద్ద ప్రమిద తీసుకొని ఒక రాగి ప్లేటు కూడా తీసుకొని దానిలో కొంచెం బియ్యం పోసి అఖండ దీపం వెలిగించుకోవాలండి. ఈ దీపం రాత్రంతా వెలిగేలా చూసుకోండి. దీపావళి రోజున ప్రతి గది ఎంతో కొంత వెలుగు అనేది ఉండాలండి. ఇంటి ఆవరణలో మీకు ఎంత వీలైతే అన్ని దీపాలు వెలిగించుకోవాలి. దీపాల వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుందండి. ఇక అమ్మవారికి నైవేద్యాలు మనకి ఎన్ని నచ్చితే అన్ని చేసి పెట్టొచ్చు. అమ్మవారికి ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చండి. అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలండి. నేనైతే పూజకి ఒక సైడ్ జలదీపం, ఒక సైడు కుబేర ముగ్గు వేసి దీపారాధన అయితే చేసుకున్నానండి. అలా చేసుకుంటే సరిపోతుంది. అమ్మవారి పూజ అయ్యాకనే మనం టపాసులు అయితే కాల్చాలండి. కొంతమందికి డౌట్ రావచ్చు, కలశానికి కట్టిన దారాన్ని ఏం చేయాలని. ఇంట్లో యజమానికి కానీ అలాగే పూజ చేసిన వాళ్ళకి కానీ కట్టుకోవాలి. నీళ్ళని ఇంటిలో మొత్తం చల్లుకోవాలి, అలాగే మన తలపైన కూడా చల్లుకోవాలి. పూజలో మనం 8 కానీ 12 కానీ దీపాలు పెడతాం కదా, అవి పూజ అయిపోయినాక మన గుమ్మాల దగ్గర కూడా తెచ్చి పెట్టుకోవచ్చండి. దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ అయితే ఈ విధంగా చేసుకోవాలండి. మీరందరూ కూడా మీకు వీలైనంత వరకు మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.